ఈ పైన బాలసుబ్రహ్మణ్య విగ్రహం ఎన్టీ రామారావు విగ్రహం పెడితే కాదు. ఇది తెలంగాణ అస్తిత్వాన్ని చెరిపేసే కుట్ర. ఒక డెలిబరేట్ గా ఒకటి తర్వాత ఒకటి పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు ఎవరైనా తక్కువ లేరు, ఇద్దరు కలిసి చేస్తున్న కుట్ర ఇది. ఇదేంటంటే ఇక ఏదో ఒక రకంగా కేసీఆర్ ను మళ్ళీ అధికారంలోకి రానియకుండా ఆపాలి, అసలు తెలంగాణ ఉనికి లేకుండా చేయాలి. తెలంగాణ ఉద్యమాల ఆనవాళ్ళు కానీ, తెలంగాణలో కేసీఆర్ పాలన ఆనవాళ్ళు కానీ మీరు జాగ్రత్తగా గమనించండి. రేవంత్ రెడ్డి నాడు కూడా హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి చెప్పేటప్పుడు కేసీఆర్ పేరు తీయలేదు. అది అక్కడ యూరోప్ లో తీయలేదు, ఇక్కడ కూడా తీయలేదు. ఆయన స్విట్జర్లాండ్ పోయినప్పుడు వరల్డ్ ఎకనామిక్ సమిట్ లో మాట్లాడినప్పుడు కూడా ఆ ప్యానల్ స్పీకర్స్ మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు వేదిక మీద ఉండగా కూడా పక్క నుంచి మాట్లాడుకుంటా హైదరాబాద్ అభివృద్ధి గురించి చెప్తూ చంద్రబాబు చెప్పాడు, రాజశేఖర రెడ్డి పేరు చెప్పాడు, కానీ ఒక్కనాడు కూడా కేసీఆర్ గురించి చెప్పలేదు. అంటే ఇది తెలంగాణ ఆనవాళ్లను చెరిపేసే కుట్రలో, తెలంగాణ ఉనికిని భూస్థాపితం చేసే కుట్రలో, తెలంగాణ అస్తిత్వం పైన ఒక పెద్ద దాడికి ఇలా తెరదీశాడు చంద్రబాబు నాయుడు. ఈ రేవంత్ రెడ్డి బక్కా నరసింహులను మేము చూడట్లేదు. ఇది సీమాంధ్ర కుట్ర, అందులో చంద్రబాబు నాయుడు మెదల్లో వచ్చిన కుట్ర ఇది. మహానాడులో ఒక చిన్న వర్డ్ పెట్టుకుని దాని తెలంగాణ మీద కుట్ర అని ఎట్లా అంటారు? డిక్షనరీలో లేదంటే డిక్షనరీలో లేదంటే ఒక్క నిమిషం భరత్ గారు, ఆ ఒక్క మాటే అంటే అదేదో చదువురాని వ్యక్తి అన్నాడు, 10th క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి అన్నాడు అని అనుకుందాం. కానీ డెలిబరేట్ గా ఒకటి తర్వాత ఒకటి కంటిన్యూగా వరుసగా దాడులు జరుగుతా ఉన్నాయి అస్తిత్వం మీద. ఇదేదో మేము బక్కా నరసింహుల నోట్లకెళ్ళి వచ్చిన పదం బక్కా నరసింహుల అజ్ఞానంలో నుంచి వచ్చిందని మేము అనుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు అక్కడ కూర్చొని మాట్లాడించిందని మేము అనుకుంటున్నాం. ఆయన మామూలు వ్యక్తి కాదు, తెలంగాణ తెలుగుదేశానికి ఒక అధ్యక్షుడు. అంటే ఏ స్థాయికి పోయింది చంద్రబాబు నాయుడు అంటే కేసీఆర్ ను దెబ్బతీయడానికి తన బలమైన శత్రువు కాంగ్రెస్ తో పొత్తు కలిసేదాకా పోయిండు. 4 నెలల తర్వాత జరిగిన ఎన్నికల్లో అదే చంద్రబాబు నాయుడు బీజేపీతో ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని అక్కడ అధికారంలోకి వచ్చాడు. ఇక్కడ తన శిష్యుని అధికారంలో తేవడానికి తను ఇక్కడ ఉనికి లేకుండా చేసుకున్నాడు. ఒక్క సీట్లో కూడా పోటీ చేయలేదు. ఇది మేము ఒక్కదానికి ఒకటి సంబంధం ఉందని చెప్తున్నాం. ఇది ఒక స్టేజ్ మీద మాట్లాడిన ఒక పదమో కాదు, ఒక విగ్రహమో కాదు, ఇది ఒక డెలిబరేట్ కుట్ర స్టార్ట్ అయింది. ఈ 2 సంవత్సరాలు గతంలో జరిగింది, ఇప్పుడు రాబోయే 2 సంవత్సరాల్లో ఇంకా ముమ్మరంగా జరుగుతుంది. నేను అందుకే తెలంగాణ వాదులను, తెలంగాణ రాజకీయ నాయకులను, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులను మీ ద్వారా నేను వార్నింగ్ ఇస్తున్నా. ఒక బలమైన కుట్రకు చంద్రబాబు నాయుడు తెరదీశాడు. చంద్రబాబు నాయుడు ఆఖరి శ్వాస వరకు కూడా తెలంగాణకు వ్యతిరేకంగానే కుట్రలు చేస్తుంటాడు. ఇది ఆయన తన కొడుకు కోసం ఈ సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవడం, విస్తరించడం, రేవంత్ రెడ్డి లాంటి జీతగాళ్లను పెట్టుకొని వాళ్ళ ద్వారా పరిపాలనను కొనసాగించడం. రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు తప్ప లోకేష్ ఇక్కడ పరిపాలించాలని ఆయన రేవంత్ రెడ్డి అనే వాడికి అస్తిత్వం లేదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఇవాళ తెలంగాణ తెలుగుదేశం కాంగ్రెస్, అది ఆ తెలంగాణ కాంగ్రెస్ కాదు. అది వాళ్ళకు సిగ్గు శరం ఏమన్నా ఉంటే కాంగ్రెస్ నాయకులు వాళ్ళ పైకి రిపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ పరిపాలిస్తున్న తెలుగుదేశం చంద్రబాబు నాయుడు, ఇక్కడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి. ఇది తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ, ఇది రేవంత్ రెడ్డి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ తప్ప ఇది కాంగ్రెస్ పార్టీ కానే కాదు. ఆ కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి ఏమన్నారంటే వాళ్ళు చిట్చాట్ లో పువ్వాడ అజయ్ ని పెట్టుకున్నప్పుడు ఏమైంది, లేదా బీఆర్ఎస్ అని పార్టీ పెట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ను ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడుగా నియమించినప్పుడు ఏమైంది, ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం తెలుగుదేశం ఇయ్యాల కాదు జాతీయ పార్టీ. ఎన్టీ రామారావు ఉన్నప్పుడే దాని జాతీయ పార్టీ చేసిండు. అప్పటి కమిటీలు కూడా వేసుకున్నారు. అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాలకు కూడా ఎక్స్పాండ్ కావాలని చెప్పి ఎవరికి అభ్యంతరం లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉండడాన్ని నేను వ్యతిరేకించడం లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏం చేస్తున్నది, ఈ కాంగ్రెస్ యొక్క పార్టీ మోస్తున్నది, కాంగ్రెస్ కొమ్ముగా వస్తున్నది. వాళ్ళ పార్టీకి ఏమాత్రం కూడా సోయిల్ లేకుండా రేవంత్ రెడ్డి కోసం సర్వస్వం త్యాగం చేశాడు. నిజంగానే సిద్ధాంతపరంగా చేశాడా, పార్టీ విస్తరణ చేసుకోవాలనుకుంటే క్యాండిడేట్లను పెట్టాలి, ప్రతి ఎన్నికల్లో కూడా పర్సెంటేజ్ పెంచుకోవాలి. ఎవరికి అభ్యంతరం లేదు. తెలుగుదేశం జాతీయ పార్టీ అయి అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు అభ్యర్థులను పెట్టుకుంటే ఇబ్బంది ఏం లేదు. కానీ తెలంగాణ మీద జరుగుతున్న కుట్ర, తెలంగాణ మీద జరుగుతున్న దాడి, దీన్ని విగ్రహాలకు పరిమితమై చర్చించొద్దు, విగ్రహాలకు పరిమితమై మాట్లాడొద్దు. ఇది ఒక మహాకుట్ర తెరదీశారు. మళ్ళీ ఒక చరిత్రకు నాంది పలుకుతున్నది. రాబోయే రోజుల్లో మీరు చూస్తారు తెలంగాణలో రాబోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాసుల ఓట్లు బీఆర్ఎస్ కే వచ్చాయి. మరి
ఇక్కడ అవన్నీ జిహెచ్ఎంసీ ఎన్నికలైనా చూసుకోండి, లాస్ట్ ఏ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్ అయినా, ఒక్క మొన్న పార్లమెంట్ ఎలక్షన్ తప్పిస్తే ప్రతిది కూడా బీఆర్ఎస్ కే వచ్చే. మరి ఆంధ్ర ఇన్ఫాక్ట్ రూరల్ తెలంగాణలో తెలంగాణ పబ్లిక్ ఓట్లు బీఆర్ఎస్ కు రాలే, ఆంధ్ర ఓట్లు, నార్త్ ఇండియన్ ఓట్లు బీఆర్ఎస్ కు వచ్చే పోయిన ఎలక్షన్స్. వాళ్ళని మేము తెలంగాణ వాళ్ళే అనుకుంటున్నాం. మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే ఉండనియండి. కూకట్పల్లిలో గాని శ్రీలింగంపల్లిలో గాని ఎవరైతే సెటిల్ లైన్లో వాళ్ళ మూలాలు ఇవాళ లేవు. వాళ్ళు థర్డ్ జనరేషన్ అది. ఇక్కడ 56లో రాజధాని అయినప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ సెటిల్ అయ్యారు. వాళ్ళని మేము తెలంగాణ అనుకుంటున్నాం తప్ప వాళ్ళు పరాయి వాళ్ళని మేము ఎందుకు అనుకుంటాం? మరి ఇప్పుడు వాళ్ళ ఓట్లు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన రోషయ్య గానీ లేకపోతే ఎన్టీఆర్ గానీ మరి పరాయి వాళ్ళు ఎట్లా అవుతారు ఇక్కడ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినప్పుడు? మేము పరాయి వాళ్ళని అనట్లేదు. ప్లస్ బాలసుబ్రహ్మణ్యం కళలకు వెళ్ళలేవు కదా. ఇప్పుడు మన సరోజిని కళలకు వెళ్ళలేవు కదా. రవీంద్ర భారతి అని పేరు గౌరవించే ముఖాలా ఇవి? రవీంద్ర భారతి అని పేరు పెట్టుకున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ కదా. నేనేమంటున్నా అంటే కళలను గౌరవించే సంస్కృతి వాళ్ళకు ఉన్నదా? ఉంటే ఇక్కడ ఏ కళాకారులను గౌరవించాలి, ఎవరి విగ్రహాలు పెట్టాలి? అంటే ఈ భూమి మీద పుట్టిన ఇక్కడ కళాకారుల విగ్రహాలు పెట్టారు. కానీ ఇప్పుడు వైజాగ్ బీచ్ లో గద్దర్ విగ్రహం పెడుతున్నారా? గద్దర్ కాలేజ్ విగ్రహం పెట్టారా వైజాగ్ బీచ్ లో? వైజాగ్ బీచ్ లో కూడా ఇక్కడ ఉన్నట్టే విగ్రహాలున్నాయి కదా, ట్యాంక్ బండ్ మీద ఉన్నట్టే. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే ఈ కుట్రలు బయట. తెలంగాణ నుంచి మైగ్రేట్ ఎవరు కాలేదు ఆంధ్రాకు, ఆంధ్ర నుంచి మైగ్రేట్ చాలా మంది అయ్యారు. మేబీ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ చేశారు కాబట్టి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం ఉంది, కేబీఆర్ పార్క్ ఉంది, ఇట్లా చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు మేమేమన్నా వాటి అనవాళ్ళు చెరిపేసినామా? మన అస్తిత్వం మీద దాడి జరుగుతున్నది. విగ్రహాల పంచాయతీ కాదు ఇది. ఇక్కడ విగ్రహాలు కూడా పెట్టుకోవాలి, అక్కడ విగ్రహాలు పెట్టనియండి, మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇక్కడ పరిపాలన చేసిన వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటామంటే ఎవరు వద్దంటారు? ఇది ఎన్టీఆర్ విగ్రహం, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పంచాయతీ కాదు. డెలిబరేట్ గా ఒక్కొక్క స్టెప్ ఆయన ఇక్కడ పోనీ ఏ విగ్రహాలు పెట్టిండు? రేవంత్ రెడ్డి వచ్చినాక తెలంగాణ వాళ్ళ విగ్రహాలు ఏమి, కొండలక్ష్మణ్ బాపూజీదైనా వెంకటస్వామిదైనా ఆ విగ్రహాలన్నీ కూడా అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పెట్టిండు. ఏ జయశంకర్ విగ్రహం ఒకటి పెట్టిండా రేవంత్ రెడ్డి వచ్చి? ట్యాంక్ బండ్ మీద మన జయశంకర్ విగ్రహం లేదు కదా. ఎలక్షన్ల ముందు జయశంకర్ పుట్టిన గ్రామానికి పోయిండు, అక్కడ మీటింగ్ పెట్టి ఏం వాగ్దానాలు చేశాడు ఆయన? పోనీ అక్కడ ఉన్న స్కూల్ గోడ కట్టించిండా, ఒక బల్లలు వేసిండా, బెంచీలు వేసిండా? జయశంకర్ గారి మీద ఎలక్షన్లలో ఆయన పేరు వాడుకున్నాడు తప్ప కేసీఆర్ చేయలేదని చెప్పి విమర్శలు చేశాడు తప్ప. మరి రాగానే ఈయన తెలంగాణ మీద ప్రేమ ఉంటే ట్యాంక్ బండ్ మీద జయశంకర్ విగ్రహం ఎందుకు పెట్టాడు? పోనీ కాలేజీ విగ్రహం ఎందుకు పెట్టాడు? ఏ కళాకారుని గౌరవించిండండి ఆయన? ఒక్కొక్క కుట్ర, అది పెద్ద కుట్రలో భాగంగా ఈ విగ్రహాలు వస్తున్నాయి తప్ప విగ్రహాలు ఇండివిజువల్ గా మనం అర్థం కాదు. ఇప్పుడు లోకేష్ ఇక్కడ నుంచి పరిపాలించే కుట్ర అని, కానీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ క్రియాశీలకంగా లేదు, ఉండబోదు ఒకటి. రెండవది మెజారిటీ ఓట్లు రూరల్ తెలంగాణలో ఉన్నాయి కదా, గ్రామీణ తెలంగాణలో ఉన్నాయి నియోజకవర్గాలు. ఇప్పుడు రేపు ఎస్ఐఆర్ అయిందనుకోండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు చోట్లు ఓటు హక్కు ఉండడానికి అవకాశం ఉండదు. కొన్ని ఓట్లైనా ఆంధ్రప్రదేశ్ కు ఇక్కడ ఉన్న సెటిలర్ ఓట్స్ అవో కొన్నైనా అక్కడ నమోదు చేసుకునే వాళ్ళు ఉంటారు, మొత్తం హైదరాబాద్ లో నమోదు చేసుకోకుండా. అప్పుడైనా తగ్గుతాయి కదా. అది ఎట్లా మీరు ఆంధ్రప్రదేశ్ డామినేషన్ అవుతుందని అనుకుంటున్నారు? డామినేషన్ ఓట్ల రూపంలో కాదు, సాంస్కృతిక దాడి. భరత్ గారు, ఇప్పుడు ఓట్లు పోగొట్టుకుంటే రాబోయే తరాలు ఇక్కడ ఏం పిల్లలు అనకుండా ఉండరు, ఓట్లు వస్తూనే ఉంటాయి. ఎన్ని ఓట్లు ఉన్నది అనేది ముఖ్యం కాదు, ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది ముఖ్యం కాదు. ఇప్పుడు డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, ఇప్పుడు ప్రాణాలు పోయినా పిల్లలు వస్తారు, మళ్ళీ వాళ్ళ ప్రాణాలకు సంబంధించిన విలువలను నిలబెడతారు. కానీ ఒక భాషను, ఒక సంస్కృతిని, ఒక చరిత్రను పోగొట్టుకుంటే ఆ జాతికి భవిష్యత్తు లేదని కాళోజీ నారాయణరావు గారే చెప్పారు. దేన్నైనా మనం తిరిగి సంపాదించవచ్చు, కానీ మన జాతి గౌరవాన్ని కాపాడే సంస్కృతిని, భాషను ఇవి లేకుండా చేస్తే మాత్రం ఇక మళ్ళీ ఆ జాతికి అనే గౌరవం అనేది దక్కదు, ఆ జాతికి ఉనికి అనేది ఉండదు, ఈ జాతి అస్తిత్వం అనేది ఉండదు అని చెప్పారు. ఇక్కడ జరుగుతున్నది ఆ భాషా సంస్కృతుల మీద దాడి, చరిత్ర మీద దాడి, అస్తిత్వాల మీద దాడి. విగ్రహాలు పెట్టినంత మాత్రాన అస్తిత్వం పోద్దని కాదు, కానీ ఇక్కడ విగ్రహాలు పెట్టకుండా ఇక్కడ ఇదివరకు ఇక్కడ తెలుగు భాషే కాదు, తెలంగాణ వాళ్ళకు వ్యవసాయం చేయడమే రాదు, వీళ్ళకి పొద్దున్న లేవడమే తెలియదు, మేము వచ్చినాక వీళ్ళని పొద్దున నిద్ర లేపడం మొదలు పెట్టాం. ఇటువంటి అవాకులు చవాకులు పేలిన వాళ్ళంతా ఎవరండి? చంద్రబాబు నాయుడు కాడ. కానీ ఇంకెంతకాలం చంద్రబాబు నాయుడు వ్యతిరేకత రాజకీయం ఉంటది తెలంగాణలో? ఇంకెంతకాలం?
కేవలం చంద్రబాబును బూచిగా చూపి రాజకీయం ఎంతకాలం ఉంటది? చంద్రబాబు బూచిగా చూపెట్టట్లేదు, చంద్రబాబు చేసే కుట్ర. మేము కూడా మీలాగానే అనుకున్నాం, చంద్రబాబు ఇక అయిపోయింది కథ అనుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి రూపంలో మళ్ళీ చంద్రబాబు వచ్చాడు తెలంగాణకు. ఇవాళ చంద్రబాబే పరిపాలన చేస్తున్నాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడని మేము నిద్రలో కూడా కలలో కూడా అనుకోవడం లేదు. మీలాంటి వాళ్ళు నమ్మితే నమ్మనియండి మీడియా వాళ్ళు, ఎందుకంటే మన ముఖ్యమంత్రి ఆంధ్ర కదా, తెలంగాణకి ఎట్లయితాడని మీరు టెక్నికల్ గా మాట్లాడతాడు. కానీ ఆంధ్రలో ఉండి బటన్ నొక్కితే తెలంగాణలో పాలన జరుగుతూ ఉంది. ముఖ్యమైన స్థానాలలో వాళ్ళ అడ్వైజర్స్ పెట్టుకుంటా ఉన్నారు, వాళ్ళ మాట వినే వాళ్ళని పెట్టుకుంటా ఉన్నారు. ఇలా కృష్ణా గోదావరి నీళ్ళు ఎక్కడ పోవాలనేది చంద్రబాబు డిసైడ్ చేస్తున్నాడు. ఆడ మోడీని కంట్రోల్ చేస్తున్నాడు, ఇక్కడ రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా అస్తిత్వం మీద దాడి మొదలు పెట్టాడు. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదు భరత్ గారు. ఓకే, మళ్ళొక్కసారి లేదంటే ఎట్లా ఎట్లా నేనేమంటున్నా, మళ్ళొక్కసారి ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమైతాం గానీ అస్తిత్వాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధం కాదు. గతంలో మేము శాంతియుతంగా ఇవాళ రేవంత్ రెడ్డి చిట్ చాట్లు ఏంటంటే మరి ఎన్టీ